ఏదైతే పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత ఒక రాష్ట్రం ఏర్పడి తెలుగువారి పరిపాలనలో పాలన సాగే పరిస్థితి తీసుకొచ్చారు. అలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తుల యొక్క త్యాగాల్ని ఒకరోజు 2 రోజులు ఆలోచించడం కాకుండా శాశ్వతంగా చరిత్ర ఉన్నంత వరకు వీరిని గుర్తుపెట్టుకునే బాధ్యత మన పైన ఉంది. భావితరాలకు అందజేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. దానికి మీరందరూ ముందుకు వచ్చి చేస్తామని చెప్పి వచ్చారు. చాలా సంతోషం. అదే మరి ఇక్కడ మీరందరూ కూడా మీటింగ్లు పెట్టడం కానీ ఈ 1 ఇయర్ ఎక్కడికక్కడ ఆయన చేసిన త్యాగం, లేకపోతే ఏ విధంగా సఫర్ అయ్యాడు, జాతి కోసం ఏ విధంగా ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నారు, ఇవన్నీ కూడా లాస్ట్ మైల్లో కూడా ఈరోజు చరిత్ర తెలియనటువంటి యువతకు మనం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది పుట్టినప్పుడు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు, కానీ మంచి చేసిన వ్యక్తులు రోజు రోజుకు వాళ్ళ పాపులారిటీ పెరుగుతూ ఉంటుంది. అలాంటి చరిత్రలో పుట్టినటువంటి యుగ పురుషుడు పొట్టి శ్రీరాములు గారని కూడా మీకు తెలియజేస్తున్నా. దీనికోసం ఆయన మీరందరూ కూడా చాలా సామూహిక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. వీలైతే ఆయన ఆత్మార్పణ చేసినటువంటి దీక్షాస్థలాన్ని సందర్శించడం, ఆయన స్వగ్రామాన్ని అన్ని విధాలు నేను కూడా ఆ రోజు డెవలప్ చేయడానికి వచ్చాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక జిల్లా పెట్టింది నేనే పెట్టాను. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెట్టాను. అదే మరి ఎప్పటికప్పుడు ఆయన స్ఫూర్తిని ముందు తీసుకుపోవడం కోసం చాలా కార్యక్రమాలు చేశాం. ఈరోజు రాజధానిలో కూడా 58 రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్ఫూర్తికి 58 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయిస్తున్నాం. దాన్ని కూడా మీరు అందరూ కలిసి వర్కౌట్ చేస్తే ఏం చేయాలో చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే సమయంలో ఇక్కడ ఒక పార్కులో పెట్టి ఎవరు వచ్చినా గుర్తుపెట్టుకున్నట్టుగా మనం ఇది కూడా చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన ఇది వీలైతే ఈ 1 సంవత్సరంలో పూర్తి చేసి రాబోయే సంవత్సరం ఇదే రోజున ఇనాగరేషన్ కూడా పెట్టుకొని మనం ముందుకు పోదాం. అదే సమయంలో మీరు కొన్ని ప్రోగ్రామ్స్ చెక్అవుట్ చేస్తే నేను కూడా గవర్నమెంట్కి చెప్తాం. దాన్ని ఏ విధంగా గవర్నమెంట్ ప్రైవేట్ రెండు కలిపి మనం ముందుకు తీసుకుపోదాం. ఇంకొక పక్కన ఆయన ఉన్న ఇల్లు నెల్లూరులో ఉంది, ఆ విలేజ్లో ఉంది. ఆ విలేజ్ను కూడా మీరు కొంతమంది ముందుకు వచ్చారు, మేమే కొంటామంటున్నారు. ఏం చేస్తారు కొంచెం వర్కౌట్ చేయండి. దాన్ని కొని ఒక మెమోరియల్గా మనం తయారు చేస్తే శాశ్వతంగా ఎవరు వచ్చినా అక్కడ పోయి చూసేట్టుగా ఒక మ్యూజియం తయారు చేద్దాం. ఒకవేళ ఆయన వాడిన వస్తువులు కానీ ఏవైతే ఆ యొక్క ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పెట్టి ప్రజలకు స్ఫూర్తినిచ్చే విధంగా ముందుకు పోతాం. అక్కడ బకింగ్హామ్ కెనాల్కి ఒక బ్రిడ్జ్ కావాలన్నారు, హై లెవెల్ బ్రిడ్జ్. 27 కోట్లు అవుతుంది, ఎప్పుడో శాంక్షన్ చేశాను. మళ్ళా వీళ్ళు క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇమ్మీడియట్ గా దాన్ని డబ్బులు శాంక్షన్ చేసి హై లెవెల్ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తాం. అదే మరి అక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఆర్థిక సహాయం చేయమన్నారు, అది కూడా ఇమ్మీడియట్గా పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ కట్టిస్తాం. 1 కోటి 2 కోట్లు అయితే ఎంతైనా సరే 1.5 crores అది కూడా ఖర్చు పెడతాం. అక్కడ ఒక హై స్కూల్ బిల్డింగ్ ఉంది, ఆ స్కూల్ బిల్డింగ్ సరిగా లేదని చెప్పి ఒక ఇది ఇచ్చారు. ఆ హై స్కూల్ బిల్డింగ్ ఎంత అయితే అంత 5 కోట్లు అవుతుందా 10 కోట్లు అవుతుందా కట్టి ఒక ఆధునికమైనటువంటి బిల్డింగ్ కట్టి ఆ హై స్కూల్ కూడా ఆయన పేరు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడికక్కడ ఒక్కొక్క ప్రోగ్రాం మంత్లీ పెట్టి 12 నెలల్లో 12 ప్రోగ్రాంలు కూడా పెట్టి ఆయన గుర్తుపెట్టుకునే విధంగా వివిధ సబ్జెక్ట్స్ పైన డిబేట్ చేయడం, లిటరేచర్ తయారు చేయడం, అది ప్రజలకు అందుబాటులో పెట్టడం, మళ్లీ రేపు రాబోయే రోజులు ఈ లిటరేచర్ అంతా కూడా భద్రపరచడం, భావితరాలకు అందించడం మనం ఒక బాధ్యతగా తీసుకొని ముందుకు పోతాం. ఇంకొక పక్కన నేను ఇటీవల కాలంలో
P4 పాలసీ తీసుకొచ్చాం. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది P3 అనేది ఆర్థిక సంస్కరణలు 91లో వచ్చాయి. 91లో వచ్చిన తర్వాత 95 ఆ ప్రాంతంలో ఐటీ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఐటీ రెవల్యూషన్ నేను అందిపుచ్చుకుని అటు ఆర్థిక సంస్కరణలు ఐటీ రెవల్యూషన్ రెండు అందిపుచ్చుకున్నాం. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకున్నాం. మూడోది ఈరోజు భారతదేశానికి ఎక్కడా లేని అడ్వాంటేజ్ వచ్చింది, అది డెమోగ్రఫిక్ డివిడెండ్. ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉండే దేశం ఏదైతే ఉందో దానికి చిరునామాగా భారతదేశం తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఈ మూడు కలిపి ఈరోజు మన వాళ్ళు చాలా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఇప్పటి కూడా పేదరికం ఉంది. P3 అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో సంపద సృష్టించారు. ఒక రోడ్డు, ఒక పోర్టు, ఒక ఎయిర్పోర్టు, ఒక పవర్ యూటిలిటీ, ఒక టెలిఫోన్ కంపెనీ, ఇవన్నీ పెట్టి డబ్బులు సంపాదించారు. అదే సమయంలో ప్రజలకు సదుపాయాలు కలిగించారు. మనం కూడా దానికి ఇప్పుడు మీరు ఫోన్ కావాలంటే ఊరికే రాదు, 10 రూపాయలు పే చేయాలి. ఇప్పుడు రోడ్డు మీద పోతే మామూలు పేదవాళ్ళకి ఛార్జెస్ ఉండవు, కానీ కార్లకు బస్సులకు యూటిలిటీ ఛార్జెస్ పే చేస్తాం. కరెంటు కూడా మనం వాడేదానికి కరెంటు పే చేస్తూ ఉంటాం. దీనివల్ల చాలా మంది డబ్బులు సంపాదించారు. పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు. అందుకే నేనేమన్నానంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్, కింద నుండే వాళ్ళని మెంటరింగ్ చేయాలి, దత్తత తీసుకోవాలి, ఆర్థిక సహాయం చేయాలి. వాళ్ళ పైకొచ్చే మార్గాన్ని వీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. జన్మభూమి స్ఫూర్తితో నేను ఆ రోజు కూడా చెప్పాను. ఆ రోజు జన్మభూమి పెట్టాం, స్కూల్ బిల్డింగ్ కట్టారు, రోడ్డు వేశారు, చెరువు దువ్వారు. కానీ ఈరోజు నేను చెప్పేది ఆ రోజు చేసింది సమాజం కోసం, ఈరోజు చేసేది సమాజంలో ఉండే వ్యక్తుల కోసం, కుటుంబాల కోసం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఈ దేశంలో పేదవాడనే మాట లేకుండా అందరూ కూడా జీరో పావర్టీ ఫస్ట్ ఫేజ్, ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దానికి నేను ఈ మంత్లోనే ఇనాగరేషన్ కూడా చేస్తున్నాను. తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది. ఈ ఉగాది రోజున దీన్ని లాంచ్ చేస్తున్న 30వ తారీఖున. ఇది కానీ జయప్రదం చేసుకుంటే సమాజంలో ఒక సుస్థిరత ఉంటుంది. మీరు 50 లేకపోతే పెద్ద పాష్ బిల్డింగ్ కట్టుకుంటారు, మన ఇంటి పక్కనే వాడికి ఇల్లు కూడా ఉండదు. ఈజ్ ఇట్ సొసైటీ? దేనికోసం మనం పనిచేయాలి? గవర్నమెంట్ దేనికోసం పనిచేయాలి? అది ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, కాదు, ఫోకస్ పెట్టాలి. అందరూ సమానంగానే పుడతాం, ఒక ఊర్లో ఉంటాం, ఒక ఊర్లో అందరూ సమానమే. కొంతమంది చదువుకొని ఒక స్టెప్ ముందుకేసి అక్కడి నుంచి అడుగడుగు ముందుకేసుకుంటూ వచ్చిన అవకాశాలు ఉపయోగించుకొని ఊహించని స్థాయికి ఎదిగిపోతూ ఉంటారు. ఆ ఊర్లో పుట్టినవాడు అక్కడే ఉంటాడు, కుటుంబంలో కావచ్చు, ఊర్లో కావచ్చు. ఓసారి ఒక కుటుంబంలో 10 మంది ఉంటే, పిల్లలుంటే 5-6 మంది ఉంటే 5-6 మంది సమానం కాదు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఒకరు ఎక్కడికో వెళ్ళిపోతారు. ఈరోజు మీరు చూస్తున్నారు రిలయన్స్, ఇద్దరికి సమానంగా ఆస్తులు ఇచ్చినా ఒక బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇంకొకరు కిందికి వెళ్ళిపోయాడు. మన ఊర్లో కూడా మీరు చూస్తూ ఉంటారు. నేను ఎగ్జాంపుల్ చెప్పాను. కానీ వాళ్ళు తెలివిలేని వాళ్ళ అంటే కాదు. ఒక్కొక్కసారి వాళ్లకు అవకాశాలు రాలేదు, అవకాశాలు ఉపయోగించుకోలేదు, అందువల్ల వాళ్ళు అక్కడే ఉంటున్నారు. తెలివైన వాళ్ళు వాళ్ళకు కూడా చేయూతనిస్తే వీడు కూడా పైకొచ్చే అవకాశం వస్తుంది. అందుకే నేను ఆలోచించింది, ప్రజల్ని ఆస్తిగా తీసుకొని వాళ్ళని మోటివేట్ చేసి, మెంటరింగ్ చేసి, హ్యాండ్ హోల్డ్ చేసి, అవసరమైతే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో సమానంగా 10 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పైకి తీసుకురాగలిగితే వీళ్ళకు కూడా తృప్తి ఉంటుంది. దానికి శ్రీకారం చుడుతున్నా. నా నమ్మకం, ఫస్ట్ రాబోయే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జీరో పావర్టీ కింద
ఏ వ్యక్తికి కూడా కనీస జీవన ప్రమాణాలు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అక్కడి నుంచి నిరంతరం పనిచేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే అందరూ హ్యాపీగా ఉంటారు. లేకపోతే ఇప్పుడు కొంతమంది హ్యాపీగా ఉన్నారు, కొంతమంది అన్హ్యాపీగా ఉండే పరిస్థితి వస్తుంది. ఈ నాగరిక ప్రపంచంలో టెక్నాలజికల్ రెవల్యూషన్లో ఇది సాధ్యం. మైక్రో ప్లానింగ్ చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఎన్ని కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నాయి. ఓకే, 15 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఒక 5 లక్షల కుటుంబాలు పైనుండి వాళ్ళు పెట్టి ఒకరిని 3, 2 తీసుకోమంటాం. వాళ్ళకు అవార్డ్స్ ఇస్తాం, గౌరవిస్తాం, రికగ్నిషన్ ఇస్తాం. దానికంటే జీవితంలో ఏం కావాలి? డబ్బులు సంపాదించేది పేరు కోసమే కదా. ఇక్కడ ఒక స్టేజ్ దాటినాక మీకు డబ్బులు బ్యాంకులో ఉంటాయి తప్ప మీరేం చేస్తారు? బంగారు ఉంటే బంగారు ఏమైనా తింటారా? తినలేం కదా. అంటే పేరు కోసమే మనం పనిచేసేది. ఇలాంటి వ్యవస్థను రూపొందించాలనుకుంటున్నాం. దానికి మీ ట్రస్ట్ కూడా ముందుకు వస్తామని చెప్పి ప్రపోజల్స్ పెట్టారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇప్పుడు వైశ్యాస్ ఉన్నారు, చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వైశ్యాస్లో కూడా. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం అసోసియేషన్స్ పెట్టుకుంటున్నాం, క్యాస్ట్ అసోసియేషన్స్ పెట్టుకుంటున్నాం, వ్యక్తుల అసోసియేషన్స్ పెట్టుకుంటున్నాం. కానీ అందరం కూడా సమాజ హితం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా శ్రీకారం చుడదాం. ఈరోజు ఒక పవిత్రమైన రోజు, పొట్టి శ్రీరాములు గారు పుట్టిన రోజు. ఇది మనం గుర్తుపెట్టుకొని ఆ స్ఫూర్తిని ముందు తీసుకుపోవడం కోసం ఆయన తెలుగు రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేశారు. కనీసం మీరు తెలుగు జాతి కోసం ఒక 10 మందిని పైకి తెలియరా? మీరు 10 మందికి ఆయన త్యాగాన్ని గురించి చెప్పలేరా? మీరు ఆ స్ఫూర్తి రావాలి. ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, దానికి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మీ ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. త్యాగాలు చేసిన త్యాగధనులను గుర్తుపెట్టుకుని మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి కలిసి రమ్మని చెప్పి మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, వచ్చిన మీకు రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రంలో పుట్టడం మనందరి అదృష్టం. అలాంటి వ్యక్తి యొక్క స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకుపోవడం, నిత్యం ప్రజల్ని చైతన్యవంతం చేయడం మన బాధ్యత అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ. అందరూ ఈ పక్క చేసిన